సో చాలా మంది ఏంటి అంటే సరే ఇలా గొడవ పడతారు. గొడవ పడిన తర్వాత సైలెంట్‌గా ఉండిపోతారు. ఎవరికి వాళ్ళు ఉండిపోతారు. అలా డేస్ గడుస్తాయి, మంత్స్ గడుస్తాయి. కొన్నిసార్లు ఇయర్స్ కూడా అవుతాయి సార్. సో సైలెన్స్ అనేది రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేయడానికా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ పూర్తిగా డిస్టెన్స్ క్రియేట్ చేయడానికా? ఇప్పుడు మోడర్న్ లైఫ్ లో మాత్రం సైలెన్స్ అనేది బ్రహ్మాస్త్రం లాగా విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుంది. ఒకప్పుడు బాగుండేది సైలెన్స్, ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉండే, అలైన్మెంట్స్ ఎక్కువ ఉండే, అండర్స్టాండింగ్, అక్సెప్టబిలిటీ, అడ్జస్ట్మెంట్, కాంప్రమైజెస్ ఎన్ని మాట్లాడినా తక్కువే. ఒకప్పుడు సైలెంట్ లో ఎలాంటి నష్టం వచ్చేది. ఇప్పుడు సైలెంట్ ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ గా సఫర్ అవుతారు. సైలెంట్ ట్రీట్మెంట్ ద్వారా అజంప్షన్స్ ఊహించుకుంటారు అన్ని. అంటే ఒక కళ్ళ ఎదుట కనిపించేదాన్ని కూడా క్లియర్ గా అర్థం చేసుకోరు. అంటే ఒక రేషనాలిటీ, వాస్తవికం అనేది ఉండదు. వాళ్ళు ఏదో ఊహించుకుంటారు సైలెంట్ ఉంటే. అంటే మౌనానికి ఎన్నో అర్థాలు ఉంటాయి కదా. మౌనం అంగీకారం కాదు, అర్ధంగీకారం కూడా కాదు, అసలు అంగీకారమే కాదు. ఎన్నో తీయొచ్చు. అంటే 10-20 అనర్థాలు తీయొచ్చు. సో అంటే మామూలుగా ఒక ప్రాబ్లం ఉంటే హర్ట్ అవుతారు. కానీ అదే ఆ ప్రాబ్లం తెలియనప్పుడు 10 ప్రాబ్లం ఊహించుకుంటారు. సో ఇక్కడ వర్రీ, స్ట్రెస్, యాంగ్జైటీ అనేది 10 రెట్లు పెరుగుతుంది. సో సైలెన్స్ ఈజ్ మోర్ డిస్ట్రక్టివ్ అండి. లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో సైలెంట్ ట్రీట్మెంట్ అస్సలు ఉండదు. ఏదున్నా ఓపెన్ అప్ అవ్వాలి. ఈవెన్ అరిచినా పర్లేదండి, ఎక్స్ప్రెస్ చేసినా పర్లేదు. దట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ సైలెన్స్. సో ఇక్కడ ఎప్పుడైనా ఎవరన్నా లైఫ్ పార్ట్నర్ సైలెంట్ ఉన్నారంటే వీళ్ళంత తొందర అర్థం చేసుకొని ట్రై చేయాలి, ప్యాచప్ చేయాలి, అవేర్నెస్ బిల్డ్ చేసుకోవాలి. మేబీ బాగా యాంగర్ ట్రిగ్గర్ వచ్చింది, లైక్ ఇమోషనల్ గా కొంచెం హీటెడ్ ఇమోషనల్ గా ఉన్నారు, ఒక 5 seconds ఆర్ మేబీ ఒక 2-3 minutes, మేబీ 1 hour కొంచెం ఉండొచ్చు ఆ జోన్ లో. బట్ రోజుల తరబడి ఆ రోజు మళ్ళీ రోజు వారాల కొద్ది సైలెంట్ ఉన్నారంటే వాళ్ళ కాపురాన్ని వాళ్ళే నిప్పంటించుకుంటారు, డిస్ట్రక్షన్, విధ్వంసం చేసుకుంటారు. సైలెంట్ జడ్జ్మెంట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, నాట్ వర్కబుల్ అని సింపుల్ గా యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ గా నేను చెప్పేది.